ఎలా ఉన్నా కూడా, అవునా కదా? ఈ డిఎల్సిపిలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు. సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట. కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి. ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనం కూడా కంప్లైంట్ చేస్తే ఓవరికి ఏం ఉపయోగం? నేను గురువు గారు బాగున్నారా, మంచి చెడ్డ ఎలా ఉండని అడుగుతా. అందుకని నా ఫోన్ ఎమ్మటే లిఫ్ట్ చేస్తాడు. రియల్ సార్ ఇది. నా టీం వాడు కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు. చూస్తా, ఈడు కంప్లైంట్ బాక్సా, ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు దమా ఖరాబ్ చేసుకొని తీసి పక్కన పెడతా. కంప్లైంట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర ఉన్నాయి, చంద్రబాబు దగ్గర ఉన్నాయి, జగన్ దగ్గర ఉన్నాయి, మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు. వాళ్ళ సమస్యలు చూడలే. 2024 ఎలక్షన్లో మళ్ళీ ఎలా గెలిచి అధికారంలో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. మనమేం కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం. ఈ కంప్లైంట్లు చెత్తంతా తీసి పడేయండి బూట్ క్యాంప్ ద్వారా. ఒకటే, గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోని గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తూ ఉన్నాం వెస్టీజియన్స్గా. ఎంతోమంది ఈరోజు మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైంగా వెస్టీజ్లో జాయిన్ అయ్యి ఈరోజు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లే. ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా? ఉద్యోగాలు సైతం వదిలేసిన వాళ్ళు వెస్టీజ్ సిస్టంలోకి. ఈ హాల్లో కూడా ఎంతోమంది కూర్చో ఉండొచ్చు. మా టీంలో ఒక మేడం హైదరాబాద్లో, చిన్న విలేజ్, హైదరాబాద్ పక్కన ఒక 15 కిలోమీటర్స్ నాగోల్ దగ్గర, కుత్బుల్లాపూర్ ఊరి పేరు. బీబీ మేడం పేరు. ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మ. ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ? అమ్మ అందరూ మాట్లాడాలా? ఎంత ఇస్తారో మాకు తెలియదు అనమాకండి. ఎంతో కానీ చెప్పండి. 5, 6, 7 మీ నోటికి వచ్చిన చెప్పండి. 5, 6 వేలు. అయితే ఆమె 8 ఇయర్స్ పనిచేసిందంట. స్టార్టింగ్లో 3,000, 8 సంవత్సరాలు పనిచేస్తే 500 జీతం పెరుగుతూ 8,000 అయింది 8 సంవత్సరాలకి. కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది, లేదు. ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి. మీటింగ్ ఇన్న తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్, సబ్బు, సరుపు, పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటున్నాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్. అవి రైటు లెఫ్ట్ కట్టేది, కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురు ఇరికియాలా. ఈ పనికి మాలిన కంపెనీలు వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టీజ్ అనిపోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. సార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసారు. సార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో చాలు 35 రూపాయలు పెట్టి. వాడు నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకెక్కడుంది ఇక్కడ ఫ్రాడు? చాలామంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మన స్టార్టింగ్ డేస్లో మనం ఏదో వెస్టీజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. అరే పిచ్చోడా నీకేం తెలుసు, ఇట్లాంటి నేను ఇన్ని చూశాను, 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా, నా కాలు ఎత్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు. నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్కి వచ్చిన. ఇక్కడికి వస్తే మన ఎందుకో తెలియదు కానీ మన ఎంట్రుకలు మొత్తం నిలబడతాయి, లేచి రోమాలు బూస్ బంప్స్ వస్తాయి. అక్కడికి పోతే ఏమవుతుంది సార్, మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు. వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తారు అంతే. నీ మాటలతో అయ్యా నాయన లేచి నిలబడుతున్నారు, తిరుగుతున్నారు. ఎవరో తిరిగితే ఇక్కడ ఈ డయాస్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది లేస్తే. ప్లీజ్, ఆ వైట్ షర్ట్ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ప్లీజ్
చూడు అబ్బాయి, ఒక అబ్బాయి లేట్ వల్ల నా మైండ్ మొత్తం మళ్ళీ అడిపోయింది ఫోకస్. నాది డీజిల్ బుల్లెట్ లాంటిది. ప్రవీణ్ సారు, రంజిత్ సారు, వీళ్ళు మన సాహు సారు, వాళ్ళు స్పీకర్స్ బాగా మాట్లాడతారు. నేను అంత స్పీకర్ని కాదు. స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే మళ్ళీ దొబ్బాలు ఎవరైనా వచ్చిన బండి. డీజిల్ బుల్లెట్లు అంతే ఉంటాయంట, స్టార్ట్ కావాలి అయితే ఎవరైనా దొబ్బాలు వచ్చి. మీ అందరినీ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నా బండి ఆపితే దొబ్బాల్సిన బాధ్యత మళ్ళీ మీదే అవుతుంది. నాది కదలదు ముందుకు, అందుకు అదొక మైనస్ ఉంది. ఈసారి మన ప్రవీణ్ సార్ ద్వారా బాలి సార్ ఎప్పుడైనా కలిస్తే చెప్తా మాట, సార్ నా బండి ఆగిపోతే స్టార్ట్ అవడానికి ఏమైనా క్యాప్సులు తయారు చేయండి, అమ్మటి వేసుకోండి, మళ్ళీ వాటర్ దాకా స్టార్ట్ చేస్తా. ఎక్కడ దాకా చెప్తున్నా సార్ నేను? థ్యాంక్ యూ ఒక్క నిమిషం. ఇంతమంది చెబితే నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఫీల్డ్కి ముగ్గురు వెళ్ళినప్పుడు డబా అప్లైన్ చెబుతుంటే మళ్ళీ డౌన్లైన్ ఒకటి చెబుతాడు, మధ్యలోకి వచ్చి మధ్యలో వాడు ఒకటి చెబుతాడు వచ్చి. ఇన్ని చెబితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, అవునా కాదా? కాబట్టి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తెలిసినా తెలవకున్నా, ఇప్పుడు కొత్త ప్లాన్ మారింది మనకు. 5, 8, 10, 11 ఉండేది గతంలో. ఇప్పుడు మనకు 12 అయింది, 16 అయింది. 5, 8, 12, 16, అవునా కాదా? మీరు నలుగురు పోయింది ప్లాన్ చెప్పడానికి ఒక చోటకి, ఎవరో ఒకరు స్టార్ట్ చేసేళ్ళు. 5, 8 పొరపాటున 10 అని అనుకో, నువ్వు ఎమ్మటే పెట్టి ఆపు మాకు, మళ్ళీ 12, 16 అని మాకు చెప్పని ఏం మునిగిపోయింది. ఎవరైనా పొడుతుంటే నువ్వు ఆపాలా ఎమ్మటే. ప్లాన్ చెబుతున్నాడు ఆయన. ప్లాన్ చెబితే 5, 8, 10, 12, 11 చెప్పిండు. రేపు 16 బాలి సార్ ఇస్తాడా? ఇస్తాడు కదా. ఆవేశం తట్టుకోలేం మనం. దయచేసి అందరూ ఇవన్నీ చిన్న మిస్టేక్స్ చేస్తున్నాయి, మనం అవి మార్చుకుందాం, అవునా కాదా?